హాయ్ అండి, బాగున్నారు అందరూ? ఏమండి, బటర్ చికెన్తో మేము ముందుకు వచ్చేసానండి. ఇవాళ బటర్తో చికెన్ చేస్తాను. పూర్తి రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. మనం రెస్టారెంట్లో తెచ్చారా, అసలు ఎక్కడ తెచ్చారు, ఇంట్లోనా అని చెప్పి ఆశ్చర్యపోతాడు మీ వాళ్ళు. మీ ఇంట్లో ఎలా అని నేను చూపిస్తాను ఇప్పుడు. ఇంకెంతకు ఆలస్యం, చూసేద్దామా? నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. అల్లం పేస్ట్ వేస్తున్నాను 2 స్పూన్లు అలా. దీనికి సరిపడా ఉప్పు అండి, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పొడి అండి. రెండు స్పూన్లు పెరుగు, ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. నిమ్మరసం కూడా వేస్తున్నానండి 1 స్పూన్ అలా. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని పెట్టుకుందాం. లేదు మీకు అంత టైం లేదు అనుకుంటే డీప్లో అన్నా పెట్టేసుకోండి. 20 నిమిషాలు అలా చాలు. ఇలా కలిపేసుకుని డీప్లో పెట్టుకున్నా చాలండి. మనకు బయటే పెట్టాలి అంటే 1/2 అవర్ అని అలా ఉంటే బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఇంకోండి ఇలా కలిపి పెట్టేసాం కదా, ఇలా పక్కన పెట్టేసుకుందాం 1/2 అవర్. చక్క ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చక్క ముక్క వేగాలి. అప్పుడే మనం పట్టించిన మసాలా, ఉప్పు, కారం అంతా పడుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది కూరలో. ఇంకోండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకోవాలి చక్కగా. ముక్క అంతా చక్క వేగుతుంది ఉప్పు కారం పట్టి. ఇంకా వేగాలి కాబట్టి టైం పడుతుందండి. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాం పక్క పొయ్యి మీద. దీని మీద మనం బాండ్లు పెట్టుకొని ఫస్ట్ మళ్ళీ బటర్ వేసుకుందామండి. ఇంకోండి బటర్ వేసాను. ఇంకోండి ఓల్ గరం మసాలా, మన బిర్యానీకి సరిపడాదండి. యాలకులు, ఆకు, మొగ్గ, ఇవి చెక్క. ఇంకోండి లవంగాలు కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేయించేసుకుందాం. ఇంకోండి వెల్లుల్లి రెప్పలు చక్కగా మనం నలిపేసి తీసేసాను పై తోలంతా. జీడిపప్పులండి. ఇదేనండి మనకి గ్రేవీకి కావాల్సిన ముందు ఇవి చక్కగా బాగా వేయించుకోవాలి మాడకుండా. ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి, పెద్దవి 2. టమాటాలు కూడా తీసుకున్నానండి, 3 కాయలండి.
ఇదేనండి మన గ్రేవీ కావాల్సిన ముందు ఇది చక్కగా వేయించుకోవాలి పన్నీర్ బటర్లోనే. ఉల్లిపాయ అంతా. ఇప్పుడు ఇది బిర్యానీ ఆకు వరకు తీసేసుకుని మిక్సీకి వేసుకుందామండి చల్లారాక. నేను మళ్ళీ కొంచెం బటర్ వేస్తున్నాను. ఇదిగోండి మిక్సీకి వేస్తే చక్కగా మనకి ఇలా సాఫ్ట్గా చక్కగా రావాలి, ఎక్కడ పులుపులు అనేది ఉండకూడదు. ఇప్పుడు వేసేసుకుందామండి. చక్కగా ఫ్రై అయిపోవాలి. చక్కగా వేడివేడిగా మనం అన్నీ ఇట్లా బాయిల్ చేసి వేసుకున్నాం కదండి, కొంచెం ఇలా 5 నిమిషాలు అలా వేయించుదాం. ఇంకోండి ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ వేయించేసుకుందాం. వేయించి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు వేసేసుకున్నాం దీంట్లో. ఇవ్వండి ఇప్పుడు మనం మిక్సీకి అవి వేసుకున్నాం కదా, వాటర్ కూడా పోసేస్తున్నాను. మీరు ఉప్పు చూసుకొని, ఉప్పు కూడా చాలకపోతే వేసుకోండి. ఇంకోండి అంతా అయిపోయింది చక్కగా. ఇప్పుడు ఫ్రెష్ది బటర్ కూడా వేసేస్తున్నానండి. లాస్ట్లో ఇంకా దింపేసుకోవచ్చు కొత్తిమీర. అంతేనండి, సింపుల్. లాస్ట్లో కూడా ఇలా కొంచెం బటర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి.